కీళ్ల మార్పిడి, కీహోల్ సర్జరీ, ప్లాస్మా థెరపీ, కీళ్లవాతం, వెన్నెముక లాంటి సమస్య మన కడపలో రోబోటిక్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ అందించబడును. జేపీ హాస్పిటల్, కొత్త బస్ స్టాండ్, కడప. పులివెందుల పట్టణంలో శ్రీకృష్ణదేవరాయలు పుట్టినరోజు సందర్భంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి పూలమాలలతో శ్రీకృష్ణదేవరాయలను ఘనంగా సత్కరించారు. జయంతి ఉత్సవాల సందర్భంగా ఇవాళ మరి పులివెందులలోని శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం వద్ద స్థానిక ప్రజలందరి సమక్షంలో ఘనంగా ఆయనను గుర్తు చేసుకోవడం జరిగింది. జయంతి వేడుకలు జరపడం జరిగింది. ముఖ్యంగా ఒక వ్యక్తి చనిపోయి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ కూడా, ఆయన జన్మించి 556 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆయనను మనం స్మరించుకుంటున్నామంటే ఎన్ని గొప్ప పనులు ఆయన చేసిండాలా. ఇవాళకి కూడా ఆలయాలు నిర్మించాలన్నా, చెరువులు తవ్వాలన్నా గుర్తుకొచ్చే పేరు శ్రీకృష్ణదేవరాయలు గారి పేరు గుర్తుకొస్తుంది. అంటే ఒక ఇన్క్రెడిబుల్ మార్క్ ఆయన వదిలి వెళ్ళిపోయారు. ఇంత పెద్ద ఎత్తున ఆయన హయాంలో చెరువులు తవ్వడం అయితేనేమి, ఆలయాలు నిర్మించడం అయితేనేమి, ఎన్నో గొప్ప కార్యక్రమాలు శ్రీకృష్ణదేవరాయలు గారు చేశారు. కాబట్టి ఇవాళకి కూడా ఆయనను పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్మరించుకుంటా ఉన్నారు. ఆయన అడుగుజాడల్లో తప్పకుండా మేమంతా కూడా రాజకీయాల్లో ఉన్నాం, ప్రజా జీవితంలో ఉన్నాం. తప్పకుండా ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. బడ్జెట్ లో ఇందాక మీరు అడిగినట్టుగా బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు సంబంధించిన కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి మీరు అంటున్నారు. అసలు చాలా తక్కువగా ఉండడం పక్కన పెట్టండి, అసలు కేటాయింపులే లేవు. ఆడబిడ్డని ఏదైతే 18 ఏళ్ళు దాటిన ఆడవారందరికి కూడా నెలకు 1500 రూపాయలు చొప్పున ఏడాదికి 18,000 ఇస్తామన్నారు. ఆ పథకానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని ఏదైతే చెప్పారో దానికి ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించలేదు. నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు ప్రతి నిరుద్యోగి కూడా, దానికి ఒక్క రూపాయి కేటాయించలేదు. ఇలా ఎన్నో పథకాలకు ఒక్క రూపాయి కేటాయించలే. పైపెచ్చు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలకు కూడా వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టారు ఈ 22 మాసాల్లో. ఆ బకాయిలు చెల్లించే పరిస్థితి కూడా లేదు. అంటే ఫీజు రీయింబర్స్మెంట్ కు మాత్రమే 8,000 కోట్ల బకాయి ఉంది. ఆరోగ్యశ్రీకి దాదాపు 5,000 కోట్ల పైసలకి బకాయి ఉంది. ఆ బకాయిలు తీరిస్తేనే ఆ స్కీమ్స్ అనేటివి జాగ్రత్తగా రన్ అయ్యే పరిస్థితి, ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి ఉంది. ఆ బకాయిలు తీర్చే పరిస్థితి కూడా లేదు. ఈ బడ్జెట్ కేవలం అంకెల గారిడి తప్ప ప్రజలకు నిజంగా ఏదైతే ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చినారో ఆ హామీలు అమలు చేసే పరిస్థితి అయితే లేదు.